రేపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం కానున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే ఈ రెండు బిల్లుల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ చేసింది. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము ఊరుకునేది లేదని ఒక వీడియో రిలీజ్ చేశారు. అడ్డగోలుగా పునర్విభజిస్తే తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషించదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందని, ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్ అని చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో తమిళనాడు ప్రజలు గెలుస్తారని కూడా అని స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తమిళ రాజకీయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ అన్నారు. ఈ డీలిమిటేషన్ కారణంగా ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధాన రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చి చెన్నైలో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ఈ పునర్విభజన ప్రక్రియ ప్రభావం ఉండదని ప్రధాని పార్లమెంట్లో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఇంతవరకు దీనిపై స్పందించలేదన్న స్టాలిన్ ఈ అంశంపై చర్చించేందుకు ప్రధానితో అపాయింట్మెంట్ కోరామని, అయినా కానీ పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఉద్యమం చేపడతానని కేంద్రాన్ని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోనియా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలపై రాజకీయ పట్టు సాధించడానికే డీలిమిటేషన్ అని ఆరోపించారు స్టాలిన్. ஓடிக்கிட்டே இருந்தாலும் இந்த கடமையை தவிர்க்க முடியாது. நாளை மறுநாள் ஏப்ரல் 16 நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடர் கூடுதுன்னு சொல்கிறத விட தமிழ்நாடு மேற்கு வங்க தேர்தலுக்கு நடுவில் வலுக்கட்டாயமாக கூட்டப்படுதுன்னு தான் சொல்லணும். டீலிமிட்டேஷன்கிற தொகுதி மறுவரைகிற தொடர்பாக அரசியல் சட்ட திருத்தத்தை இந்த தொடரில் புல்டோஸ் பண்ண போகிறாங்க. முதல்ல இருந்தே இது பற்றி நம்ம தொடர்ந்து எச்சரித்தோம். மக்களுக்கு விழிப்புணர்வை ஏற்படுத்தணும். தமிழ்நாடு மட்டும் இல்லாமல் இந்தியா முழுக்க இருந்து இதனால் பாதிப்படைய உள்ள மாநில முதலமைச்சர்களையும் முக்கிய கட்சித் தலைவர்களையும் சென்னைக்கு அழைச்சி கூட்டு நடவடிக்கை குழு கூட்டம் நடத்தணும். மக்கள் தொகையை கட்டுப்படுத்துங்க, அளவாக குழந்தைகளை பெற்றுக்கோங்க, కుటుంబ కట్టుబాటை కடைబిడిగన. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లుల ప్రతిపాదనలను ఎంపీలకు పంపింది కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజనపై పలు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని సిఫారసు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది.